శ్రీ అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సుందరేశాయ నమః. అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలింపుము అరుణాచల. శ్రీ శివనిధి శివాలయాలు. శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో ముందు భాగంలో విజయనగర రాజులలో రెండవ కంపన కుమారుడైన జమ్మన, రెండవ హరిహర అరుణాచలేశ్వర ఆలయ అభివృద్ధికి ఏ విధంగా దోహదపడ్డారో తెలుసుకున్నాం. ఈ భాగంలో ఎంతో పేరుగాంచిన విజయనగర సామ్రాజ్యాధిపతి అయిన శ్రీకృష్ణదేవరాయలు అరుణాచలేశ్వర ఆలయ చరిత్రలో ఎంతటి ప్రముఖమైన పాత్రను వహించారో శిలాశాసనాల ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం. 1509 జనవరి 28వ తేదీన శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యానికి చక్రవర్తిగా పట్టాభిషిక్తుడైనట్లు మార్చి 21, 1910 కాలంలో తిరువన్నామలైలో లభించిన శిలాశాసనంలో పేర్కొనబడి ఉంది. స్థానికంగా ఉన్న కొన్ని ప్రాంతాలను మినహాయించి దక్షిణ భారతదేశాన్నంతటినీ శ్రీకృష్ణదేవరాయలు తన సామ్రాజ్యంలో విలీనం చేసుకున్నారు. ఆయన యొక్క వివరాలు 11వ శతాబ్దం ప్రారంభంలో విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన శ్రీకృష్ణదేవరాయలచే రచించబడిన తెలుగు ఇతిహాసమైన ఆముక్తమాల్యదలోను ఆయన స్వాధీనం చేసుకున్న కోటలు, అధిపతుల జాబితాలను అందించే అనేక శాసనాల్లో కూడా పొందుపరచబడి ఉన్నాయి. తిరువన్నామలై ఆలయంలో లభించిన శ్రీకృష్ణదేవరాయల కాలానికి చెందిన 3 శాసనాలలో ఒకటి తమిళ శైలిలోనూ మరొకటి తెలుగు భాషలోనూ ఉన్నట్లు కనుగొనబడ్డాయి. 3వ శిలాశాసనం యొక్క తేదీ వివరాలు జనవరి 19, 1517కి అనుగుణంగా ఉండటం వల్ల శ్రీకృష్ణదేవరాయలు ఈ తేదీన తిరువన్నామలైలో ఉన్నట్లు పేర్కొనబడింది. శ్రీకృష్ణదేవరాయలు శ్రీకాళహస్తి క్షేత్రంలో ఉన్నప్పుడు తిరువన్నామలై ఆలయానికి కొన్ని కానుకలను సమర్పించినట్లు తమిళ శాసనాలలో నమోదు చేయబడింది. అయితే ఆలయ 2వ ప్రాకార ఉత్తర గోడపై తమిళ శైలిలో ఈ విషయం చెక్కబడినప్పుడు ఆ స్థలం పేరు తిరువన్నామలైగా మార్చబడింది. ఇదే విషయాన్ని తెలుగు శిలాశాసనంలో కూడా స్పష్టంగా చెప్పబడింది. శ్రీకృష్ణదేవరాయలు అద్భుతమైన పరిపాలనా దక్షుడు. పరిపాలనపై ఆయనకు ఉన్న ఆలోచనలు ఆయన రచించిన రాజనీతి, ఆముక్తమాల్యద వంటి గ్రంథాలలో కనిపిస్తాయి. ఆయన రాజ్యం ఎంతో విశాలమైనది. రాష్ట్ర నిర్వహణలో ఆయనకు సహాయం చేయటానికి నమ్మకమైన రక్త సంబంధీకులు ఎవరూ లేకపోవటం వల్ల వివిధ ప్రాంతాల యొక్క పరిపాలనను గవర్నర్లకు, నాయకులకు అప్పజెప్పేవారు. స్థానిక వ్యవహారాలను చూసుకోవడానికి ఆ నాయకుల ఆధీనంలో ఉన్న ముఖ్యులకు అప్పగించి వ్యవస్థను బలోపేతం చేయడానికే ఆయన మొగ్గు చూపినట్లు శాసనాల్లో పేర్కొనబడింది. ఈ వ్యవస్థ ఇంతకు ముందే ఉంది. ఇక్కేరి, జింజి, మదురై, తంజావూరు వంటి ప్రదేశాలలో నాయక కుటుంబాలు పెరగటం వల్ల ఈ వ్యవస్థ ఉనికిలోకి వచ్చినట్లుగా చెప్పబడింది. రాజైన శ్రీకృష్ణదేవరాయలు శక్తివంతంగా ఉన్నంతకాలం నాయకులందరూ ఆయనకి విధేయులుగా ఉన్నారు. కానీ తరువాత కేంద్ర అధికారం బలహీనపడినప్పుడు ఆ నాయకులందరూ తమ స్వతంత్రతను దృఢపరుచుకోవడం ప్రారంభించారు. తమిళనాడుకు సంబంధించినంత వరకు అనేక మంది నాయకులు వివిధ ప్రాంతాలకు అధిపతులుగా ఉన్నారని శాసనాల ద్వారా పేర్కొనబడింది. 1510వ సంవత్సరంలో ఉత్తరార్కాడు జిల్లా చెయ్యేరులో రామప్ప నాయకుడు, తిరువన్నామలై ప్రాంతంలో చిన్నప్ప నాయకుడు ఉండేవారు. ఈ వర్గానికి చెందిన అనేక మంది ముఖ్యులు తమిళనాడుకు చెందిన వారని శాసనాల్లో చెప్పబడింది. ఆ నాయకుల సేవలకు గుర్తింపుగా 2.5 ఎకరాల భూమి, అధికారాలు ఇవ్వబడినట్లు శాసనాల్లో పేర్కొనబడింది. రాజు యొక్క వంశాచారం ప్రకారం ఆ నాయకులు తమకు కేటాయించిన విధులు, బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమైనప్పుడు రాజు వారి ఆస్తులు జప్తు చేసి శిక్షించినట్లుగా చెప్పబడింది. శ్రీకృష్ణదేవరాయలు సాధారణంగా
గవర్నర్లు నాయకులతో స్నేహపూర్వకంగా ఉండేవారు. కానీ వారు తిరుగుబాటును ప్రదర్శిస్తే మాత్రం వారిని నియంత్రించేవారు. తొండమండలం ప్రాంతంలో సమస్యాత్మకమైన నాయకులు కొంతమంది ఉండటం చేత వారిని అణిచివేయటానికి శ్రీకృష్ణదేవరాయలు తన సైన్యాన్ని పంపేవారు. ఆ తరువాత తమిళ దేశం 3 ప్రధాన ప్రాంతాలుగా విభజించి ప్రతి ఒక్క ప్రాంతానికి ఒక నాయకుడిని నియమించారు. తిరువన్నామలైలో లభించిన శిలాశాసనాలలో శ్రీకృష్ణదేవరాయల కాలానికి చెందిన 12 అంశాలు ఉన్నాయి. వాటిలో రాజు యొక్క గొప్పతనం, విస్తృత కార్యకలాపాలతో పోలిస్తే ఈ శాసనాల సంఖ్య చాలా తక్కువ. వాటిలో 2 మాత్రమే ఇంతకుముందు కాపీ చేయబడి ప్రచురించబడ్డాయి. మిగిలినవి ఇటీవల కనుగొనబడ్డాయి. శ్రీకృష్ణదేవరాయల కాలంలో అరుణాచలేశ్వర ఆలయానికి లభించిన భూమి, లావాదేవీలు, బహుమతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అరుణాచలేశ్వరుని ఆలయంలో లభించిన శిలాశాసనాలలో 3 శాసనాలు చాలా ముఖ్యమైనవి. 2 శాసనాలు దాదాపు ఒకేలా ఉండగా 3వ శాసనం మాత్రం తేదీ వివరాలతో మిగిలిన 2 శాసనాల కంటే కూడా కొంత భిన్నంగా ఉంది. శ్రీకృష్ణదేవరాయలు ఇప్పటి వరకు చేసిన విజయవంతమైన కార్యకలాపాల జాబితానివ్వటంలో ఈ శిలాశాసనాల ప్రాముఖ్యతపై దృష్టిని సారించడం జరిగింది. ఈ శాసనాల చివరి భాగంలో ఆలయంలో చక్రవర్తి చేసిన పుణ్యకార్యాలు, మూలమూర్తులకు కానుకలుగా ఇచ్చిన ఆభరణాల గురించి ప్రస్తావించబడి ఉంది. శ్రీకృష్ణదేవరాయలు ఆలయ బయట ప్రాకారానికి తూర్పు వైపున 11 అంతస్తులు గల గోపురాన్ని నిర్మించి ఆలయానికి గొప్ప ఖ్యాతిని అందించినట్లు శాసనాల్లో ప్రస్తావించబడింది. తర్వాత ఎంతో ప్రాముఖ్యత కలిగినది రాజగోపురంగా పిలువబడే ప్రధాన గోపురం నుండి ప్రవేశించిన తర్వాత కుడివైపున శ్రీకృష్ణదేవరాయలచే నిర్మింపబడిన గంభీరమైన 1000 స్తంభాల మండపం. వేసవిలో జరిగే తెప్పోత్సవం కొరకు మండపానికి సమీపంలో ఒక పుష్కరిణి, పట్టణం వెలుపల పెద్ద పుష్కరిణి నిర్మించటం శ్రీకృష్ణ దేవరాయల యొక్క నిర్మాణ కార్యకలాపాలలో ముఖ్యమైనవిగా చెప్పబడ్డాయి. పూర్వపు పుష్కరిణికి నీటిని సరఫరా చేయటానికి రాజు యొక్క రాణి పేరు మీద తిరుమలై దేవి అమ్మన్ సముద్రం అని పేరు పెట్టారు. మిగిలిన 4 శిలాశాసనాలు నందదీపాల నిర్వహణార్థం నియమించిన కొంతమంది వ్యక్తులకు సంబంధించినవిగా చెప్పబడ్డాయి. ప్రతి సంవత్సరం ఆలయానికి నిర్దిష్ట పరిమాణంలో వడ్లు మొదలైనవి చెల్లించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఆసక్తికరంగా ఉన్న చివరి అంశంలో వీరసింగర్ దేవర్ కోనేరి నాయకర్ కుమారుడైన విరూపాక్ష దేవర్కు సుమారు 3.5 ఎకరాల భూమిని బహుమతిగా ఇచ్చినట్లు శాసనాలలో నమోదు చేయబడి ఉన్నాయి. అది ఎందుకంటే ఉత్సవమూర్తులను మాడవీధులలో ఊరేగింపుగా తీసుకువెళ్లే సమయంలో ఆ మూర్తులపై ఏర్పాటు చేసే పెద్ద గొడుగులను మోసుకెళ్లే బాధ్యతను కోనేరి నాయకర్ కుమారుడైన వీరసింగదేవరకు అప్పగించినట్లు శాసనాల్లో పేర్కొనబడింది. శిలాశాసనాల్లో గుర్తించబడిన ముఖ్యమైన అంశాలు 1517 కాలం నాటి 3 పెద్ద శాసనాలను పరిశీలిస్తే ఆ శాసనాలు రాజు యొక్క ప్రచారాలపై ప్రభావం చూపేవిగా కాకుండా చాలా ఆసక్తికరమైన సమాచారాన్ని అందించాయి. ఉదాహరణకి రాజు యొక్క 3 రాణులలో చిన్నాచి అమ్మన్, తిరుమలై దేవి అమ్మన్ అనే 2 రాణులు ఈ క్రమంలో ప్రస్తావించబడ్డారు. ఆలయంలో వానవతారాయణ ద్వారం, ఉత్తమ చోళం ద్వారం అనే ప్రవేశ ద్వారముల ప్రస్తావనలు ఈ శాసనాల్లో ప్రస్తావించబడ్డాయి. రాజు పేరు మీద ఏర్పాటు చేయబడిన సేవ సమయంలో కొన్ని రకాల పనులు చేయటానికి వ్యక్తులకు సదుపాయం కల్పించినప్పటికీ 2 వ్యక్తులు మాత్రం తిరుమురైలను పఠించాలని శాసనాల్లో పేర్కొనబడింది. తిరుమురైలు అంటే 63 నాయనార్లో ప్రముఖులైన జ్ఞానసంబంధర్, అప్పర్, సుందరర్ తమ క్షేత్రాటనలో ఆ క్షేత్ర అధిష్టాన దైవం యొక్క వైభవాన్ని, తాము పొందిన అనుగ్రహాన్ని గురించి కీర్తించిన పద్యాలను తిరుమురైలు అంటారు. ఆలయంలోని మూలమూర్తిని ఊరేగింపుగా పల్లకీలో తీసుకువెళ్లే సమయంలో వేదాలను పఠించటానికి 2 వ్యక్తులను నియమించారు. శ్రీకృష్ణదేవరాయలు అరుణాచలేశ్వర ఆలయంలోని
స్వామి అమ్మవార్లకు వివిధ రకాల ఆభరణాలను సమర్పించిన వివరాలను శిలాశాసనాల్లో పేర్కొనబడి ఉన్నాయి. ఈ శాసనాలలో కుడైమన్నియం అనే భూమిని ఆలయానికి బహుమతిగా ఇచ్చినట్లు పేర్కొనడం ఆసక్తికరంగా ఉంది. మరొక శిలాశాసనంలో రెడ్డియారు కమ్యూనిటీకి చెందిన ఒక సభ్యుని గురించి ప్రస్తావించబడింది. మరో 2 శిలాశాసనాలు కాంచీపురంలోని గోపాల చెట్టిగల్ అనే వర్గానికి చెందిన వ్యక్తుల గురించి ప్రస్తావించాయి. ఇప్పటి వరకు 16వ శతాబ్దంలో ఎంతో పేరుగాంచిన విజయనగర మహారాజైన శ్రీకృష్ణదేవరాయలు అరుణాచలేశ్వర ఆలయ అభివృద్ధికి ఎంతటి ప్రముఖ పాత్రను వహించారో శిలాశాసనాల ద్వారా తెలుసుకున్నాం. వచ్చే భాగంలో విజయనగర పాలకుడైన అచ్యుతదేవరాయల కాలంలో అరుణాచలేశ్వర ఆలయ అభివృద్ధికి ఏ విధంగా తోడ్పడ్డారో శిలాశాసనాల ద్వారా తెలుసుకుందాం. ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీ అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం సుందరేశాయ నమః. ప్రేమతో నీనామమాలించు భక్తుల భక్తుగా బ్రోవు అరుణాచల. శ్రీ శివనిధి శివాలయా